హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్లో మీ పర్సన్కి అండ్ థర్డ్ పర్సన్కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంది, వారిద్దరూ హ్యాపీగానే ఉన్నారా లేదా వారి లైఫ్లో అసలు ఏదైనా సిచ్యువేషన్స్ అనేది వారు ఫేస్ చేస్తున్నారా అనేది మనం చూస్తాం. ఓకేనా? ఓకే అండి, మీకు కనుక ఈ రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? ఈ డెక్లో మీ పర్సన్ ఫీలింగ్స్ అండి థర్డ్ పర్సన్ మీద. ఓకేనా? అండ్ ఈ డెక్లో థర్డ్ పర్సన్కి మీ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది చూస్తామన్నమాట. ఓకే, మీ పర్సన్కి థర్డ్ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, లాస్ట్లో మీ ప్రజెంట్ ఫీలింగ్స్ కూడా ఎలా ఉన్నాయి నేను 3 కార్డ్స్ అయితే తీసుకుంటానండి. ఓకేనా? కాబట్టి రీడింగ్ మొత్తం చూడండి. థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్కి మనం క్లారిఫికేషన్ చేస్తాం. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. కొన్ని కార్డ్స్ అయితే రివర్స్లో వస్తున్నాయండి, రివర్స్ వస్తే నేను తీసుకోను. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసరికి ద ఫూల్ కార్డ్ అండి. ఓకేనా? అండ్ ఈ డెక్లో థర్డ్ పర్సన్కి మీ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, స్ట్రెంగ్త్, సెవెన్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ స్వార్డ్స్, 10 ఆఫ్ కప్స్, ద సన్ కార్డ్ అండ్ 4 ఆఫ్ పెంటికల్స్కి మనం క్లారిఫికేషన్ చేస్తాం. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఓకేనా? ఫస్ట్ మనము మీ పర్సన్కి థర్డ్ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అంటే చూడండి. ఈ పర్సన్ థర్డ్ పర్సన్కి కాల్ చేయాలి అనుకుంటున్నారు, థర్డ్ పర్సన్తో మాట్లాడాలి అనుకుంటున్నారు. అండ్ ఈ రోజు కూడా ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ అయితే గుర్తుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకేనా? ఈ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఉన్నారు. అండ్ కొంతమందికి మీ పర్సన్కి ఆల్రెడీ థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి బ్రేకప్ సిచ్యువేషన్ కూడా ఉంటుంది. పర్సన్ వారికి కాల్ చేయడము అండ్ వారిని ఒక స్టార్ లాగా చూడడం, అలాంటి అంటే వారిని మంచి హయ్యర్ పొజిషన్ లాగా చూస్తారనమాట మీ పర్సన్. ఓకేనా? అండ్ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి పర్సన్ ముందు, థర్డ్ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి. ఓకేనా? థర్డ్ పర్సన్ మేబీ కొంతమందికి మీ పర్సన్ని ఇగ్నోర్ కూడా చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ప్రజెంట్ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు వారిని అండ్ వారు ఈ పర్సన్ని లెక్క చేయకపోవడం లాంటిది కూడా జరుగుతుందన్నమాట. దాని వలన తను చాలా బాధపడుతున్నారు. అండ్ ఈ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి, సరిగా నిద్రపోవడం లేదు, చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఓవర్ థింకింగ్ అనమాట. ఓకేనా? థర్డ్ పర్సన్ని ఈ పర్సన్ వారితో రిలేషన్ కావాలి అనుకుంటున్నారు, కానీ థర్డ్ పర్సన్ ఈ పర్సన్ని సరిగా లెక్క చేయకపోవడం కానీ అండ్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ అలాంటిదన్నమాట. ఓకేనా? థర్డ్ పర్సన్ ఎప్పుడు ఒక సేఫ్ జోన్లో ఉంటారండి. ఓకేనా? మీలాగా కాదనమాట, వారు సేఫ్టీ జోన్ అనేది వారు బాగా చూసుకుంటారనమాట. ఓకేనా? అండ్ చాలా ప్రాక్టికల్, చాలా ఎనర్జెటిక్ పర్సన్ అండ్ చాలా డిమాండెడ్ పర్సన్ అనమాట వారు. సో అలాంటిదన్నమాట. ఓకేనా? మీరేంటి క్వీన్ ఆఫ్ కప్స్,
సో మీరు ఎప్పుడు ఎమోషనల్గా ఉంటారు, మీ పర్సన్కి మీ లవ్ ఇస్తూ ఉంటారు, తన గురించి బాధపడుతూ ఉంటారు అలాగనమాట. కానీ థర్డ్ పర్సన్ అలా కాదనమాట, ఓకేనా. చాలా ప్రాక్టికల్ అనమాట, ఎమోషనల్లీ తను కనెక్ట్ అవ్వరనమాట అలాంటిది, ఓకేనా. అండ్ ఈ పర్సన్ చూడండి, మీరు మీ పర్సన్తో ఎలా కనెక్ట్ అయ్యారో మీ పర్సన్ థర్డ్ పర్సన్తో అలాగే కనెక్ట్ అవుతున్నారండి. ప్రజెంట్ థర్డ్ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. కానీ థర్డ్ పర్సన్ ఈ పర్సన్ని లెక్క చేయకపోవడం కానీ, లేదన్నా ఏదైనా విషయంలో హర్ట్ చేయడం కానీ, అండ్ వారిద్దరి మధ్యలో ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ జరుగుతుందన్నమాట. థర్డ్ పర్సన్ అంటే కొంతమందికి ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటే వారి లైఫ్ పార్ట్నర్ కూడా వస్తారండి, ఓకేనా. వారి ఫ్యామిలీతో తను చాలా హ్యాపీగా ఉంటారనమాట. అలాగే మిమ్మల్ని కూడా కావాలి అనుకుంటారనమాట ఈ పర్సన్, అలాంటి కైండ్ ఆఫ్, ఓకేనా. మీరు ఈ పర్సన్ని కావాలనుకుంటారు, ఓకే. అలాంటి సిచ్యువేషన్ అండి, ఓకేనా. అండ్ చూడండి, ఈ పర్సన్ థర్డ్ పర్సన్ అంటే వారి మ్యారేజ్ అయిన వారంటే వారు లైఫ్ పార్ట్నర్ వస్తారు, సింగిల్ అయితే అదర్ పర్సన్ వస్తారనమాట, ఓకేనా. సో వారి గురించి ఈ పర్సన్ చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వారిని చాలా బాగా చూసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్కి వారి మీద ఫ్యాషన్ ఉంది, లవ్ కూడా చూపిస్తుందండి, ఓకేనా. మీరు ఈ పర్సన్తో ఎలా కనెక్ట్ అయ్యారో ఈ పర్సన్ వారికి అలా కనెక్ట్ అయి ఉన్నారనమాట. సో థర్డ్ పర్సన్తో మళ్ళీ రిలేషన్ ఏదో కంటిన్యూ చేయాలి అని కానీ అలాంటిది ఏదో ఆలోచిస్తున్నారండి. కానీ వారి రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది కదా, కాబట్టి అది ఎక్కువ రోజులు ఉండదు, ఎండ్ అయిపోతుంది అనే సిచ్యువేషన్ చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ చూడండి, తను హీల్ అవుతున్నారనమాట. థర్డ్ పర్సన్ ఏ విషయంలో అయితే బాధ పెట్టారో ఆ బాధ నుంచి తను బయటకు రావాలి, ఇక మీదట తనని ఎవరు హర్ట్ చేయకుండా తనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ మళ్ళీ మీ లైఫ్లోకి కూడా రావాలా అనే జగ్లింగ్ సిచ్యువేషన్ ఉందండి ఈ పర్సన్, ఓకేనా. అండ్ ప్రజెంట్ ఈ రోజు కూడా ఈ పర్సన్ థర్డ్ పర్సన్ ఉన్న వారికి చెప్తున్నానండి, ఓకేనా. వారి లైఫ్లో థర్డ్ పర్సన్ని అండ్ మిమ్మల్ని కూడా తను కంపారిజన్ కూడా చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్ ఏదో మూవ్ ఆన్ అయిపోవాలా లేదా ఈ రిలేషన్లో ఉండాలా తనకి ఏమీ అర్థం కావడం లేదు, చాలా జగిల్ అవుతున్నారు. అండ్ థర్డ్ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్. నిజం చెప్పాలి అంటే థర్డ్ పర్సన్తో ఉండాలి అనే కాన్సెప్ట్ అయితే ఉందండి, ఓకేనా. కానీ థర్డ్ పర్సన్కి ఈ పర్సన్కి ఏదో ఆర్గ్యుమెంట్స్ అనేది వచ్చాయి అండ్ ఇది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కిందకి కూడా కొంతమందికి వస్తుందండి, ఓకేనా. మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే అలాంటి వారు ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చండి, ఓకేనా. మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు, మళ్ళీ వారితో రిలేషన్ అయితే ఉండాలి అనుకుంటున్నారండి. వారిని వదులుకోవడానికి ఈ పర్సన్ ఇష్టపడడం లేదనమాట. చాలామందికి ఈ థర్డ్ పర్సన్ వారి వైఫ్ అండ్ హస్బెండ్ కిందకి కూడా వస్తారండి, ఓకేనా. చాలామంది మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారంటే వారి లైఫ్ పార్ట్నర్ కూడా ఉన్నారు. వారి లైఫ్ పార్ట్నర్ అయి ఉంటే వారికి మీ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉండొచ్చు. ప్రజెంట్ ఈ పర్సన్ని ఆ పర్సన్ చాలా హర్ట్ చేస్తున్నారు, చాలా బాధ పెడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ మీ పర్సన్ మాత్రం థర్డ్ పర్సన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదండి, వారితో రిలేషన్ అనేది కావాలని కోరుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ చూడండి, థర్డ్ పర్సన్తో మాట్లాడాలి, థర్డ్ పర్సన్కి కాల్ చేయాలి అనుకుంటున్నారు, అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ అయితే ఉందన్నమాట, ఓకేనా. ఇప్పుడు థర్డ్ పర్సన్కి మీ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయంటే థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్కి కాల్ చేయాలి అనుకుంటున్నారు, మీ పర్సన్తో మాట్లాడాలి అనుకుంటున్నారు. అండ్ థర్డ్ పర్సన్ మీ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి తనని లెక్క చేయడం లేదు, తనతో ఊరికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు అని థర్డ్ పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ థర్డ్ పర్సన్ చాలా ఎనర్జెటిక్ అండ్ చాలా ధైర్యం, చాలా సాహసం చేసే వ్యక్తి కూడా ఉంటారనమాట. అండ్ ఒక క్వీన్ లాగా ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట, రాయల్టీ ఉంటుందన్నమాట వారికి. అండ్ కొంచెం రిచ్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి, ఓకేనా. వారు రిచ్ పర్సన్ అయి ఉంటారు, లేదా కొంతమందికి మంచి జాబ్లో సెటిల్ అయిన పర్సన్ కూడా ఉంటారనమాట, అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్, ఓకేనా. అండ్ థర్డ్ పర్సన్ అయితే మీ పర్సన్తో హ్యాపీగా ఉండాలి అండ్ ఒక ఫ్యామిలీని అనేది తను క్రియేట్ చేసుకున్నారనమాట తన మైండ్లో, ఓకేనా. వీరే నా లైఫ్, సింగిల్ అయితే వీరే నా లైఫ్ పార్ట్నర్ అనే విధంగా తను అనుకున్నారనమాట. కానీ మీ పర్సన్ కూడా ఏదో విషయం కాండి, సో ఇక్కడ థర్డ్ పర్సన్కి కూడా మీ పర్సన్ లైఫ్లో వేరే వారు ఉన్నారు కాబట్టి థర్డ్ పర్సన్ని లెక్క చేయడం లేదు అనే విధంగా కూడా థర్డ్ పర్సన్ బాధపడుతున్నారనమాట. తన ఎమోషన్స్ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీ పర్సన్ అంటే థర్డ్ పర్సన్కి కూడా చాలా ఇష్టమైతే ఉందన్నమాట, వారితో రీయూనియన్ కావాలి. మీ పర్సన్ అంటేనే థర్డ్ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట, ఓకేనా. అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ అనమాట ఇది, ఓకేనా. థర్డ్ పర్సన్కి మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉందండి, ఓకే. అండ్ ఈ పర్సన్ ప్రజెంట్ థర్డ్ పర్సన్ ఏదో విషయంగా కొంచెం బర్డెన్ తీసుకుంటున్నారండి, ఓకేనా. ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి మధ్యలో
మనీ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చండి. వారిద్దరి మధ్యలో మనీ రిలేటెడ్గా కూడా ఏదైనా ఆర్గ్యుమెంట్స్ రావడం కూడా జరిగి ఉంటుందన్నమాట. ఓకేనా. మేబీ థర్డ్ పర్సన్ మీ పర్సన్కి మనీ పరంగా ఏదైనా హెల్ప్ చేసి ఉండొచ్చు, లేదా మీ పర్సనే థర్డ్ పర్సన్కి మనీ పరంగా హెల్ప్ చేసి ఉండొచ్చు. వారిద్దరి మధ్యలో మనీకి సంబంధించిన రిలేషన్ కూడా చూపిస్తుందండి. ఓకేనా. ఇక్కడ థర్డ్ పర్సన్ చూడండి మనీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీ పర్సన్ చూడండి వారితో రిలేషన్ అనేది మళ్ళీ కంటిన్యూ చేయాలి, రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారనమాట. ఓకేనా. థర్డ్ పర్సన్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తారండి మీ పర్సన్. అండ్ థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్ని ప్రజెంట్ చాలా మిస్ అవుతున్నారు, వారు కూడా చాలా బాధపడుతున్నారు. కానీ ఈ పర్సన్ బయట షో చేయడం లేదనమాట, తన ఎమోషన్స్ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అలాంటి మెసేజ్ అయితే ఉందండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చూస్తాం. అండ్ మీ వైపు నుంచి 3 కార్డ్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను. మీ ప్రజెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ మీద? మీ ప్రజెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ ప్రజెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ మీద? జడ్జ్మెంట్, ద చారియట్, నైట్ ఆఫ్ పెంటికల్స్, ఓకే అండి. మీరు మీ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ పర్సన్ మీకు మోసం చేశారని బాధపడుతున్నారు. అండ్ ఇకనైనా ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోవాలి అని మీరు సైలెంట్ ఉన్నారనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా సైలెంట్ అయిపోయారు. మీకు సొల్యూషన్ అనేది దొరకడం లేదండి. ఓకేనా. సో కాబట్టి మీరు ప్రజెంట్ సైలెంట్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది. కానీ మీ మనసులో మీరు చాలా బాధపడుతున్నారు. అండ్ మీ పర్సన్తో మీరు చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఫీల్ అవుతున్నారు, సోల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు మీ పర్సన్తో సోల్ కనెక్షన్ ఫీల్ అవుతారండి, మీ పర్సన్ ఏమో థర్డ్ పర్సన్తో సోల్ కనెక్షన్ ఫీల్ అవుతారనమాట. అలాంటి మెసేజ్ అయితే ఉందండి. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా చూస్తానండి. ఓకేనా. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉంది మీది మీ పర్సన్ది? మీది మీ పర్సన్ది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే, మీది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే. ఓకే అండి. మీ పర్సన్ పాస్ట్ వచ్చేసరికి ఈ పర్సన్ చాలా ఏంటంటే సెల్ఫీస్ ఉంటుంది. అండ్ తను ఎవరిని చేసేయరనమాట, తన ఎనర్జీలో తను ఉంటారు. తను మంచి హ్యాండ్సమ్గా ఉండొచ్చు, ఫీమేల్ అయితే చాలా అందంగా ఉండొచ్చు, అలాగనమాట. తన వెంబడ తనని అందరు చేస్తూ ఉంటారు. అండ్ మీరు కూడా అనమాట. ఓకేనా. అలాంటి ఎనర్జీ అనమాట. తను మాత్రం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అని కానీ, తను ఎవరిని చేసేయాలి అని కానీ అలా ఉండదన్నమాట. ఈ పర్సన్ని చాలామంది ఇష్టపడతా ఉంటారు. అండ్ ప్రపోజల్ అనేది ఇస్తూ ఉంటారు. అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ తన పాస్ట్ వచ్చేసరికి. ఓకే. ప్రజెంట్ ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ నిర్ణయం ఏదో తీసుకుంటున్నారండి మీ విషయంలో. అండ్ ఫ్యూచర్ వచ్చేసరికి ఈ పర్సన్ మీతో కాంటాక్ట్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ ఫ్యూచర్ వచ్చేసరికి ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీ వాయిస్ వినాలి అని కానీ, మీకు కాల్ చేయాలి అని కానీ, సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీ నెంబర్ని అన్బ్లాక్ చేసి మీకు కాల్ చేసి మాట్లాడాలి అనే ఉద్దేశం తనలో ఉండబోతుందండి ఫ్యూచర్. ఓకేనా. అండ్ మీ వైపు నుంచి పాస్ట్ వచ్చేసరికి ఈ పర్సన్ గురించి మీరు ఎవరితోనో డిస్కషన్ చేస్తూ ఉన్నారు, మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. అండ్ ప్రజెంట్ వచ్చేసరికి ఈ పర్సన్తో మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అయితే అవుతుంది. అండ్ ఫ్యూచర్ వచ్చేసరికి ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి వస్తారు కదా, చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకేనా.
అండ్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు, అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి. మీది మీ పర్సన్ది ఎనర్జీస్. మీ పర్సన్ ఎనర్జీస్. ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు అనుకుంటున్నారు, అండ్ తను మీతో ఏమి మాట్లాడాలి అని అనుకోవడం లేదు ప్రజెంట్. అండ్ ఈ పర్సన్ ఎక్కడికైనా టెంపుల్స్కి కూడా వెళ్ళి ఉంటారు ఈరోజు. తన మనసులోనే తను చాలా బాధపడుతున్నారు. అండ్ మీరు మీ పర్సన్ని మెచ్చుకుంటున్నారు. మీ లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందండి, ఏదో ప్రళయం అన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. డోర్ టు స్పిరిట్. మీకు మనీ ఫ్లో చాలా బాగుంది, అండ్ కొంచెం స్ట్రెంత్ అవుతున్నారండి. మీరు రోజు రోజుకి కొంచెం ధైర్యంగా ఉంటున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది ఈ వీడియో అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే అండి, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.